వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్స్ ఇగ్నైట్ మైండ్స్. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా. ఈ సమ్మర్ హాలిడేస్ అంటే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి రిలాక్స్ అయ్యే టైం కదా. సో ఈ సమ్మర్ హాలిడేస్ని వేస్ట్ చేయాలా, లేకపోతే ఈ సమ్మర్ హాలిడేస్ని ఒక సక్సెస్ఫుల్ హాలిడేస్గా చేసుకోవాలా అనే దానికోసమే ఈ వీడియో. మీరు ఈ సమ్మర్ హాలిడేస్ని సక్సెస్ఫుల్ హాలిడేస్గా చేసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాని నేను చెప్పబోతున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను, ఒకసారి వినండి. సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్ని ఇలా అడిగాడంట, ఈ సమ్మర్ హాలిడేస్ నువ్వు ఎలా స్పెండ్ చేసావని. అప్పుడు ఆ స్టూడెంట్ చెప్పాడు, నేను ఆడుకున్నాను, మూవీస్ చూశాను, మా రిలేటివ్స్ హౌసెస్కి వెళ్ళానని చెప్పాడంట. అదే ఇంకొక స్టూడెంట్ని అడిగాడు, నువ్వు ఈ సమ్మర్ హాలిడేస్ని ఎలా స్పెండ్ చేసావని. అప్పుడు ఈ స్టూడెంట్ చెప్పాడు, నేను ఆడుకున్నాను, మూవీస్ చూశాను, రిలేటివ్స్ హౌస్కి వెళ్ళాను, దానితో పాటు ఒక కొత్త స్కిల్ని నేను నేర్చుకున్నానని చెప్పాడంట. వాటితో పాటు నా నెక్స్ట్ ఇయర్ సిలబస్ని ఒక 20-30% కంప్లీట్ చేశాను అని చెప్పాడంట. దాంతోపాటు నా బాడీ స్ట్రెంగ్త్ని పెంచుకున్నాను, నా మైండ్ స్ట్రెంగ్త్ని పెంచుకున్నాను అని చెప్పాడంట. మీరు ఏది లైక్ చేస్తారు? నాకు తెలిసి మ్యాక్సిమం ఈ సెకండ్ కేసునే కదా లైక్ చేస్తారు. ఆ సెకండ్ కేసులో చెప్పిన స్టూడెంట్ విధంగా మీ పిల్లలు కూడా తయారవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సీక్రెట్ ఫార్ములాని ఫాలో అవ్వండి. ఆ సక్సెస్ఫుల్ ఫార్ములా ఏంటంటే 3S ఫార్ములా. ఏంటి? 3S ఫార్ములా. 3S ట్రిపుల్ ఆర్ లాగా 3S అన్నమాట. S ఫర్ స్టడీ, S ఫర్ skill, S for strength. I repeat, S for study, S for skill, S for strength. ఈ 3Sలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్ని చాలా సక్సెస్ఫుల్గా మలుచుకుంటారు అనేది నా అభిప్రాయం. నేను ఈ సమ్మర్ హాలిడేస్ని రిఫ్రెష్మెంట్ గాను, రిలాక్సేషన్ టైం గాను అందరూ చూస్తారు కదా. నేను దానికి వ్యతిరేకం అయితే కాదు. ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో 3S ఫార్ములాలో ఫస్ట్ S స్టడీ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. స్టడీ అంటే ఒక 5 అవర్స్ 6 అవర్స్ చదవమని కాదు. డేలో ఒక 1 అవర్ 2 అవర్స్ మీరు మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట మీకు డౌట్స్ ఉన్న సబ్జెక్ట్స్ లేదా మీరు ఏ సబ్జెక్ట్లో అయితే స్ట్రాంగ్గా ఉంటారో ఆ సబ్జెక్ట్స్ అట్లీస్ట్ డైలీ ఒక 2 అవర్స్ చదువుకున్నట్టయితే మీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సిలబస్లో ఒక 20-30% సిలబస్ అవుతుంది కదా. డైలీ 1 or 2 అవర్స్ మనం స్టడీ మీద స్పెండ్ చేయలేమా? మనం ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ. నెక్స్ట్ ఎస్ స్కిల్. స్కిల్ మీ పిల్లలకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా. డాన్స్, ఆర్ట్స్, మ్యూజిక్, ఇలా డిఫరెంట్ స్కిల్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. మీ పిల్లల్లో ఏ స్కిల్ ఉంది, లేదు వాళ్ళకి మీరు ఏ స్కిల్ నేర్పించాలనుకుంటున్నారు ఆ స్కిల్ మీద డైలీ 1 or 2 అవర్స్ని స్పెండ్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి ఒక స్కిల్ నేర్పించండి. లైక్ డ్రాయింగ్, చెస్, క్రికెట్, ఎక్సెట్రా చాలా ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే చాలామంది పిల్లలు వేస్ట్ చేస్తుంటారు కదా. లైక్ స్విమ్మింగ్ అనేది మై డియర్ పేరెంట్స్ ఇది చాలా లైఫ్ సేవింగ్ స్కిల్. ఈ సమ్మర్ హాలిడేస్లో బయట స్విమ్మింగ్స్ అవి నేర్పిస్తూ ఉంటారు. ఏదైనా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు, మన పిల్లలకి వచ్చినప్పుడు స్విమ్మింగ్ చేతగాక ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. అలాంటి సిచ్యువేషన్ మనకు రాకుండా ఉండడానికి నా సజెషన్ ఏంటంటే స్విమ్మింగ్ ఖచ్చితంగా నేర్పించండి. మీకు దగ్గరలో ప్రతి చోట ఇవాళ రేపు స్విమ్మింగ్స్ నేర్పిస్తున్నారు. స్విమ్మింగ్ అనేది లైఫ్ సేవింగ్ స్కిల్, ఖచ్చితంగా అదొకటి. అలాగే క్రికెట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, డ్రాయింగ్ సెంటర్స్ ఉంటాయి, కంప్యూటర్ కోచింగ్స్ ఉంటాయి, అలాగే కోడింగ్, డీకోడింగ్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ సమ్మర్లో చాలామంది కండక్ట్ చేస్తుంటారు. అట్లీస్ట్ 1 or 2 అవర్స్ కనుక మీరు ఆ స్కిల్ మీద స్పెండ్ చేయగలిగితే వాళ్ళు ఒక కొత్త స్కిల్ని నేర్చుకుని ఈ సమ్మర్ హాలిడేస్ని
కంప్లీట్ చేస్తారు. ఈ బిజీ ప్రపంచంలో మనం ఒక వెరీ, వెరీ ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతున్నాం. అదేంటంటే మన బాడీని స్ట్రెంథెన్ చేసుకోవడం. మన మైండ్‌ని స్ట్రెంథెన్ చేసుకోవడం. మనమే మర్చిపోతున్నాం. ఇంక మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఈ మూడో ఎస్ వచ్చేసి స్ట్రెంగ్త్. స్ట్రెంథెన్ మీన్స్ యూ హావ్ టు స్ట్రెంథెన్ యువర్ బాడీ. యూ హావ్ టు స్ట్రెంథెన్ యువర్ మైండ్. ఈ మూడో ఎస్ కోసం ఏం చేయాలంటే మార్నింగ్ ఒక 30-40 మినిట్స్ ఆర్ కుదిరితే ఒక 1 అవర్ వాకింగ్, యోగా, ఎక్సర్సైజెస్ లాంటివి చేయాలి. అలాగే ఈవినింగ్ కూడా ఒక 30-40 మినిట్స్ కుదిరితే 1 అవర్ 30 మినిట్స్ వాకింగ్, యోగా, సింపుల్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తే మన బాడీ స్ట్రెంథెన్ అవుతుంది. లేదు మనకు దగ్గరలో కొంచెం బడ్జెట్‌లో ఏదైనా ప్రొఫెషనల్ జిమ్స్ ఉన్నాయి అనంటే వాటిల్లో కూడా మీ పిల్లల్ని మీరు జాయిన్ చేయించొచ్చు. ఏదైనా ఒక 21 డేస్, 22 డేస్ కంటిన్యూగా చేస్తే అదొక హ్యాబిట్ లాగా అలవాటవుతుందంట. సో, నేనేం చెప్తున్నానంటే ఒక 30 డేస్ ఈ 3 ఛాలెంజ్‌ని, ఈ 3 ఫార్ములాని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తే అది ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. హార్డ్‌లీ మీరు కాలిక్యులేట్ చేస్తే ఒక డేలో ఒక 4-5 అవర్స్ ఆర్ 3-4 అవర్స్‌లోనే ఈ 3 ఛాలెంజ్‌ని మీరు కంప్లీట్ చేయొచ్చు. స్టడీ కంప్లీట్ చేయొచ్చు. మీరేదైనా ఒక స్పెషల్ స్కిల్ నేర్చుకోవచ్చు. అలాగే మీ బాడీని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్కడ మన రిలాక్సేషన్ టైంని, మీ ఎంజాయ్ చేసే టైంని మనం ఎక్కడ పక్కన పెట్టలేదు. వాటితో పాటు మీరు ఎక్కడ ఉన్నా, ఏ విలేజ్‌కెళ్ళినా ఈ 3 ఫార్ములాని గనక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ట్రస్ట్ మీ ఖచ్చితంగా ఒక వండర్సే మీరు క్రియేట్ చేస్తారు. ఒక న్యూ ఎనర్జీతో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి మీరు మీ స్కూల్‌లకు కానీ, కాలేజెస్‌కి కానీ ఎంటర్ అవుతారనేది నా నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ రిలేటివ్స్‌తో కానీ షేర్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని, మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌ని కింద నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అలాగే ఎంతమంది ఈ 3 ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ 3 ఫార్ములా మీద మనకి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వీడియోస్ చేయాలనేది నా ఆలోచన. దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ నవీన్ సైనింగ్ ఆఫ్.